హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళపత్ర రహస్యాలు. ఈరోజు మనం వృషభ రాశి ఫిబ్రవరి 2023 మీ జన్మ నక్షత్రం అయినటువంటి కృత్రిక 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఉన్నవారిది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఫిబ్రవరి 2023 నెల ఎలా ఉంటుంది ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి వారికి ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది, కానీ అదే సమయంలో గత నెలతో పోలిస్తే ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మీ సామాజిక హోదాలో కూడా కొంత మెరుగుదల ఉంటుంది. కెరీర్ పరంగా ఈ నెల బాగుంటుంది. మీకు మంచి పేరు వస్తుంది. అదే సమయంలో మీ ఉన్నత అధికారులతో లేదా నిర్వాహకులతో కొన్ని అపార్థాలు ఉంటాయి. వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ ఆధీనంలో ఉన్నవారి నుంచి మద్దతు మీకు మరింత అవసరం కావచ్చు. కొందరు పనిలో మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు, లేదా ఒక కార్యాలయ సిబ్బంది తలనొప్పిగా మారవచ్చు. ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీకు ఆదాయంలో ఎటువంటి మెరుగుదల లేనప్పటికీ గత నెల నుంచి ఖర్చులు కొంత తగ్గుదల ఉంటుంది. ఈ నెల చివరి వారం నుంచి మీరు మంచి ఆర్థిక మార్పులను చూస్తారు. ఆరోగ్యపరంగా తల, కడుపు, ప్రైవేటు అవయవాలు, మెడకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కుటుంబ జీవితం ఉపయోగకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు ఈ నెలతో ముగుస్తాయి. అదే సమయంలో మీ బంధువులలో ఒకరు మీ పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఎవరితోనైనా సుదీర్ఘ చర్చలు, వాదనలు మానుకోవడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి అభివృద్ధిని చూస్తారు, కానీ తక్కువ ఆదాయం ఉంటుంది. భాగస్వామ్య టైఅప్లు, కొత్త వెంచర్లు ప్రారంభించడానికి దీనికన్నా మంచి నెలలు ఉన్నాయి. విద్యార్థులు తమ విద్యా పరీక్షల్లో బాగా రాణిస్తారు. విదేశాల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి. ఈ నెలలో వారు తమ చదువులపై ఆసక్తిని పెంచుకుంటారు. విద్యారంగంలో వారు ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ నెల బాగుంటుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమా ఖర్చులు, పద్దులు, రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూలంగా ఫలితాలు సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలో కొందరు మీతో స్నేహబంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి గట్టి పట్టుదలతో ఉంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. పూజలలో, శుభకార్యాల్లో సుగంధ గంధాక్షతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా ద్వితీయార్థంలో సంతాన పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలను సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజలు అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవిత ఆశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. రుణాలు ఇవ్వటం, తీసుకోవటం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకాలు ఉన్నా ప్రమోషన్స్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయాన్ని అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్న ఈ ఏడాది జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులు అయిన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబం ప్రోత్సాహం బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతోనూ, మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పనులు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు తగ్గుతాయి. రహస్య లావాదేవీలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. ఆహార నియమాలను పాటిస్తారు. తలనొప్పి, పార్శ్వనొప్పి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. వర్గ వైషమ్యాలు, తగాదాలు, వివాదాలు చికాకును కలిగిస్తాయి. సందర్భచిత నిర్ణయాలు తీసుకొని తామరాకు మీద నీటి బొట్టు వలె ప్రవర్తిస్తారు.
మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు. పరోపకారం చేయకుండా అదే పనిగా గొప్పలు చెప్పడం, అహంభావంతో ప్రదర్శించడం, పరనిందతో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు. ఇందుకోసం కొన్ని ప్రయోజనాలను కూడా త్యాగం చేస్తారు. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. గోపూజ, గోసేవ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో పూజా కార్యక్రమాల్లో లక్ష్మీ ప్రమిదలను ఉపయోగించండి. గడప గౌరమ్మ ఇంటికి లక్ష్మీప్రదం, అది వాడండి. పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యూహాత్మక విషయాలను లాభిస్తాయి. ఏకాంతంగా కొన్ని జరిగిపోయిన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని విషయాలను డైరీల్లో భద్రపరుస్తారు. కాల ప్రవాహానికి ఎదురీదుతారు. కాలగమనానికి అనుకూలంగా నడుచుకుంటారు. ఎదుటి వాళ్ళని బాగా అంచనా వేస్తారు. వాళ్ళ అంచనా వేయడంలో ఎటువంటి పొరపాటు పడరు. మీ అంచనా, వ్యూహాలు, పలుకుబడి, సమయస్ఫూర్తి భాగస్వాములకు అలానే సంస్థలకు కొండంత అండగా నిలుస్తాయి. దూర ప్రాంతాల నుంచి ప్రతిష్టాత్మక ఆహ్వానం అందుకుంటారు. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న మీ వాళ్లను రక్షించవలసిన బాధ్యత మీపై పడుతుంది. కనుమరుగైన వస్తువులు తిరిగి లభిస్తాయి. స్వల్ప కారణాలు పెరిగి పెద్దవై భేదాభిప్రాయాలు పెరిగి ముఖ్యమైన వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. సర్దుకుపోయే మనస్తత్వం ఇరువైపులా ఉండదు. విడిపోవడమే పరిష్కార మార్గంగా అవుతుంది. గతంలో మీకు రవ్వంత సహాయం చేసిన వాళ్ళు ఆ సహాయాన్ని భూతద్దంలో చూపి గొప్ప మేలు చేశామని ప్రచారం చేస్తారు. మీ నుంచి సహాయాన్ని ఆశిస్తారు. న్యాయ నిపుణుల సలహాలు, సంప్రదింపులు జరిపిన తరువాత వివాదంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేస్తారు. గతంలో వద్దనుకున్న వ్యవహారాలను ప్రారంభిస్తారు. పురోభివృద్ధికి ఉపకరించే ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయరు. మీ ప్రవర్తనలో ఉన్న లోపాలను ఇతరులు విమర్శించకముందే మార్పులు చేసుకుంటారు. మాట నిలకడలేని మనుషుల వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. మీ సన్నిహిత వర్గం చేసిన పనులకు గాను మీరు ఒక సామాజిక వర్గానికి దూరమవుతారు. వృత్తి, ఉద్యోగం కారణంగా కొంతకాలం చికాకులు ఏర్పడతాయి. మీతో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటామని కార్యాలయంలో సహోద్యోగులు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకుంటారు. నష్టం వస్తుందని భావించిన ఒక విషయంలో నష్టం రాదు. ఇదే గొప్ప అదృష్టంగా భావిస్తారు. చేపట్టిన విషయంలో పురోగతి ఉంటుంది. మీ నైపుణ్యంతో పెద్దలను ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన పనుల్లో ముందడుగు వేస్తారు. పని వలన మీకు ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థా